అగ్రరాజ్యం అధినేత ట్రంప్ తెచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం తెలిపింది యుఎస్ సెనెట్. 940 పేజీలతో కూడిన ఈ బిల్లుపై సెనెట్లో సుదీర్ఘ చర్చ సాగింది. అనంతరం 51 ఓట్ల తేడాతో ఈ బిల్లు గట్టెక్కింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ట్రై బ్రేకింగ్తో ఈ బిల్లును ఆమోదించారు. దీంతో ఈ బిల్లు ప్రతినిధుల సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ వద్దకు వెళ్తుంది. ఒకవేళ ఈ బిల్లులో మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరికొద్ది గంటల్లో ఈ ప్రాసెస్ ముగిస్తే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ జూలై 4 నుంచి అమల్లోకి రానుంది. పన్ను విరామం, వ్యయ కోతలతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించేందుకు ట్రంప్ సర్కార్ దీన్ని రూపొందించింది. మరోవైపు ఈ బిల్లు విషయంలో ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న మస్క్ ఈ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. దీంతో మండిపడిన ట్రంప్ తాము రాయితీలు ఇవ్వకుంటే మస్క్ దుకాణం మూసుకుని ఇంటికి పోవాల్సి వచ్చేదని హెచ్చరించారు. మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలాన్ మస్క్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆ వెంటనే దమ్ముంటే తన సబ్సిడీలకు కోత విధించాలని మస్క్ సవాల్ చేశారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన సెనెట్ సభ్యులందరినీ వచ్చే ఎన్నికల్లో పదవిచ్చి నీచితులను చేస్తామని బెదిరించారు.